హాయ్ ఫ్రెండ్స్, టొమాటోస్ ప్రైస్ ఎంత ఉందో తెలుసా అబ్బా? మొన్న మార్కెట్కి వెళ్ళాను. సో చూస్తే 13 రూపాయలు ఉందో కేజీ. సో 13 రూపాయలు టమాటా కేజీ ఉంటే మనం ఊరికే వదిలేస్తామా చెప్పండి? సో ఒకప్పుడు 100 రూపాయల పైన కూడా ఉంది. సో వెంటనే ఒక 2 కేజీలు తెచ్చేసాను. సో తెచ్చేసి టొమాటో ప్యూరీ చేసేసి దాన్ని స్టోర్ చేసేసాను అనమాట. ఇలా స్టోర్ చేసుకుంటే మనం సంవత్సరం పాటు మనం వాడుకోవచ్చు అనమాట. ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు మనం ఏదైనా పన్నీర్ కర్రీ చేసినా, టొమాటో కర్రీ చేసినా, రసం పెట్టుకున్న దేంట్లోకైనా 2 గరిటెలు ప్యూరీ వేసేస్తే మనకి కూర తొందరగా అవుతుంది. అలాగే మనము ఎక్కువ రేట్ ఉన్నప్పుడు కొనుక్కోకుండా ఈ ప్యూరీని అయితే వాడుకోవచ్చు. సో టొమాటోస్ ప్రైస్ చాలా తక్కువ ఉంది కాబట్టి మీరు కూడా ట్రై చేయండి. సో వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేసేయండి. అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదా, వచ్చేసేయండి. ముందుగా టొమాటోస్ అన్నీ కూడా శుభ్రంగా కడుక్కోవాలండి. చూడండి, చక్కగా ఎర్రగా నిగనిగలాడుతూ భలే ఉన్నాయి కదా టొమాటోస్. సో రేట్ తక్కువ ఉన్నాయి కదా అని క్వాలిటీ ఏం లేదనుకోవద్దు, క్వాలిటీ అద్దరిపోయింది. సో ఇలా టొమాటోస్ అన్నీ కూడా ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా ఎందుకు 2 వైపులా పెట్టుకోవాలి, తొడియం వైపును బ్యాక్ సైడ్ కూడా ఎందుకు పెట్టుకోవాలి అనేది మీకు త్వరలోనే తెలిసిపోతుంది. సో ఇలా ఘాట్లు పెట్టేసుకుని అలాగే పక్కన స్టవ్ మీద వాటర్ బాయిల్ చేసుకుంటున్నానండి. సో ఇలా కాగుతున్న వాటర్లో ఈ టొమాటోస్ వేసేసేయాలి. ఇలా ఘాట్లు పెట్టుకోవటం వల్ల ఏమవుతుందంటే మనకి స్కిన్ అనేది, టొమాటోస్ పైన ఉన్న స్కిన్ తొందరగా వచ్చేస్తుంది అనమాట. ఒక 3 మినిట్స్ చాలు, ఉడికించుకుంటే సరిపోతుందండి. ఇదిగోండి, ఇలా ఒక పొంగు వస్తే సరిపోతుందండి. ఇందాక మనం టొమాటోస్కి కట్స్ ఇచ్చాం కదా. సో కట్స్ ఎందుకు ఇచ్చామంటే ఇదిగోండి, అలా కట్స్ దగ్గర స్కిన్ చక్కగా లేసి వస్తుందన్నమాట. అలా ఒక 3-4 మినిట్స్ ఉడికిస్తే సరిపోతుంది. సో ఇవి టమాటోస్ అన్నీ కూడా చక్కగా పూర్తిగా చల్లారాక కట్స్ దగ్గర పట్టుకొని మనం స్కిన్ తీస్తే ఈజీగా వచ్చేస్తుంది అనమాట. సో అందుకని మనం కట్స్ ఇచ్చాము. సో ఇలా టొమాటోస్ అన్నీ కూడా మొత్తం ఆ స్కిన్ అంతా పీల్ చేసేసుకోవాలి. ఈ వీడియోలోనండి మనం టొమాటో ప్యూరీ ఒకటే చేయటం చూపించలేదు. చేసిన ప్యూరీని సంవత్సరం పాటు నిల్వ ఉండాలంటే మనం ఎలా చేయాలి, ఎలా ఫ్రీజ్ చేయాలి అనేది కూడా, ఏమి కలపాలి ఏమి కలపకూడదు అన్నీ కూడా చెప్పాను. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో ఇలా అన్నీ కూడా పీల్ చేసేసుకున్నాక నేను మిక్సీ జార్లో వేసుకొని మెత్తని ప్యూరీ చేసేసుకున్నానబ్బా. సో ఆ ప్యూరీ అంతా కూడా నేను ప్యాన్లో వేసేసుకున్నాను. స్టవ్ వచ్చేసండి మీడియం టు లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలండి. సో ఇప్పుడు టొమాటో ప్యూరీ కలర్ చూసారా, కొంచెం లైట్గా ఉంది కదా. ఉడుకుతున్న కుందికి, దగ్గర పడుతున్న కుందికి డార్క్ కలర్లోకి వస్తుందన్నమాట. సో ఇక్కడి నుంచి నేను చెప్పే ప్రతి పాయింట్ కూడా నోట్ చేసుకోండి. అండ్ ఇందాక మనం పీల్ చేసుకున్న స్కిన్ ఉంది కదండి, ఆ స్కిన్ని వేస్ట్ చేయటం ఎందుకు అని చెప్పి బెజ్జాల గిన్నెలో వేసేసి బాగా పిసుకుతున్నాను. సో దాంట్లో నుంచి కూడా జ్యూస్ కారుతోంది, చూసేసారా? ఆ టొమాటో స్కిన్ భలే రెడ్గా ఉంది కదా. కిందకి జ్యూస్ కూడా చూడండి, చుక్కలు చుక్కలు పడుతుంది రెడ్ కలర్లో. మనము ప్యూరీ చేసేటప్పుడు వాటర్ యాడ్ చేయకూడదండి. అలాగే ఇక్కడ తొక్కల్లో కూడా నేను ఎటువంటి వాటర్ వేయలేదు, ఆ తొక్కల్లో ఉన్న జ్యూస్నే పిండాను అనమాట. సో చక్కగా డార్క్ కలర్లో జ్యూస్ అయితే వచ్చింది. అండ్ మొత్తం అంతా ఒకసారి కలిపేసుకుని మనము దగ్గర పడే వరకు ఉడికించుకోవాలండి. అంటే నేను టైం వచ్చేసి సుమారు 20 మినిట్స్ ఉడికించాను. సో నేను తీసుకున్న క్వాంటిటీకి. సో మీరు ఎక్కువ తీసుకుంటే ఎక్కువ టైం అనమాట. సో ఇలా కలర్ చేంజ్ అవుతోంది, గమనిస్తూ ఉండండి. కొంచెం డార్క్ కలర్లోకి వచ్చింది చూసారా, స్టార్టింగ్లో లైట్ కలర్లో ఉంది, డార్క్ కలర్లోకి వచ్చింది, అలాగే కొంచెం చిక్కబడింది కదా. ఈ టొమాటో ప్యూరీ అండి పచ్చి వాసన పోయి చక్కగా దగ్గరకు పడేంత వరకు మనం ఉడికించుకోవాలన్నమాట. దాంట్లో జ్యూస్ అంతా కూడా దగ్గరకు వచ్చేస్తుంది. అప్పటి వరకు ఉడికించుకుంటేనే మనకి అది నిల్వ ఉంటుందన్నమాట. సో జనరల్గానండి మనం ఇంట్లో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ చేస్తూ ఉంటాం కదా. సో అది నిల్వ ఉండటానికి అది చేసేటప్పుడు మనము ఉప్పు, పసుపు, కొంచెం ఆయిల్ కూడా వేస్తాం కదా. సో ఇక్కడ టొమాటో ప్యూరీకి మాత్రం ఒక్క ఉప్పు తప్పితే పసుపు, ఆయిల్ అనేది పొరపాటును కూడా వేయకూడదనమాట. సో ఎందుకంటే అది కలర్ అనేది చేంజ్ అయిపోతుంది పసుపు వేయటం వల్ల. అండ్ ఆయిల్ వేయటం వల్ల
టేస్ట్ కూడా మారిపోతుంది అనమాట ఫ్రీజర్లో పెట్టినప్పుడు. సో ఆ రెండు మాత్రం వేయకూడదు. ఉప్పు అయితే కొంచెం ఒక 3/4 స్పూన్ ఉప్పు వేసుకోవచ్చు. సో చూడండి ప్యూరీ డార్క్ కలర్లోకి వచ్చేస్తుంది అండ్ చిక్కబడుతుంది. సో ఇంకా కొంచెం సేపు ఉడికించాలండి. ఉప్పు వేసాక కూడా 2-3 నిమిషాలు ఉడికించానండి. ఇంకా మన టొమాటో ప్యూరీ అయితే చక్కగా దగ్గరకు వచ్చేసింది అండ్ కలర్ కూడా డార్క్ అయింది చూసారా. సో ఇంకా ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలన్నమాట. సో చల్లారాక ఒక జిప్లాక్ బ్యాగ్ తీసుకున్నాను నేను, దాంట్లో వేసుకుంటున్నాను అనమాట. మీరు జిప్లాక్ కవర్స్లో అయినా పెట్టుకోవచ్చు, లేదంటే ఎయిర్ టైట్ కంటైనర్స్ ఉంటాయి కదా, చిన్న చిన్న వాటిలో స్టోర్ చేసుకోండి. అలాగే మనకి ఫ్రిడ్జ్లో ఐస్ ట్రే ఉంటుంది కదండి, దాంట్లో అయినా వేసుకోవచ్చు అనమాట. సో నేను చేసింది తక్కువ క్వాంటిటీయే కాబట్టి ఒక జిప్లాక్ కవర్లో వేసుకున్నాను అండ్ ఐస్ ట్రేలో కూడా నేను వేసుకున్నాను అనమాట. సో మనకి ఏమన్నా కూరల్లో పన్నీర్ కర్రీలో కానీ అట్లా ఏమన్నా మనకి కావాలి అని అనుకున్నప్పుడు ఆ క్యూబ్స్ తీసుకుని డైరెక్ట్గా మనం వేసేసుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, ఇదండి ఈనాటి వీడియో. టొమాటో ప్యూరీ తయారీ విధానము, అలాగే దాన్ని ఫ్రీజ్ చేసే జాగ్రత్తలు కూడా చెప్పాను కదా. సో ఇప్పుడు నేను ఐస్ ట్రేలో కూడా వేసేసుకుంటున్నాను. ఇది మనకి కర్రీస్లో కావాలంటే డైరెక్ట్గా 2-3 క్యూబ్స్ తీసుకుని వేసేసుకోవటమే అనమాట. సో ఇప్పుడు ప్రెజెంట్ మార్కెట్లో టొమాటోస్ చాలా చీప్గా ఉన్నాయి. సో ఇప్పుడు ఈ వీడియో చూశాక మీరు కూడా వెళ్ళి చక్కగా టొమాటో ప్యూరీ చేసి నిల్వ ఉంచేసుకోండి. హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటాను. మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తాను. బాయ్.